అంతెందుకు మొన్న నాకు యాక్సిడెంట్ అయింది ఈ వారంలోనే. ఎక్కడ షాద్ నగర్ దగ్గర హైదరాబాద్. మేము ఫ్లైట్ దిగాం, గద్వాల్ మీటింగ్కి వెళ్తున్నాను, చాలా పెద్దగా యాక్సిడెంట్ అయింది. కానీ ఏం అవ్వాలా, దేవుడి దయ వల్ల ప్రాణాలతో హ్యాపీగా ఉన్నాం. చిన్న చిన్న దెబ్బలు, పెద్ద విషయం కాదు, పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. హ్యాపీగా బయటపడ్డాం. ఒక 2 రోజులు కాలు నొప్పి పట్టింది, 3వ రోజు తగ్గిపోయింది. ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గిపోయింది. దానికి ఒక మతోన్మాద సంస్థ వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఏమనంటే ఆ సంస్థకు చెందిన మతోన్మాద సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడంటే, నాకు పంపించారు ఆ స్క్రీన్ షాట్. ఏమని పెట్టాడంటే, తప్ప తాగి కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి అని పెట్టాడు. నాకు నవ్వుకున్నాను నేను. అంటే నీలో ఈ పైశాచికత్వం ఉంది. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నేను నిజంగా అంత తప్ప తాగితే కారు ఇంకొక కారు మీద ఎందుకు ఎక్కుద్ది, నీ మీద ఎక్కుద్ది అంటే కదా. తాగినోడు ఎలా ఉంటాడు, నీకులాగా ఉంటాడు. సో నిజంగా అంత తప్ప తాగి నేను కారు డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా నీ మీద ఎక్కుద్ది కారు, ఇంకో కారుని గుద్దదు. ఇంకో కారు వచ్చి నన్ను గుద్దదు. ఎందుకంటే ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు ఆ భ్రష్టులకి. మేము గుద్దలా, మమ్మల్ని వచ్చి గుద్దేశారు వరుసగా టప్ 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 అని. మధ్యలో ఇరుక్కుపోయాం మేము. సో ఈ ఉన్మాదం ఏమంటారు దీన్ని, మత ఉన్మాదం. అదే మనోడు అనుకోండి, అయ్యయ్యో ఎంత బాధ ఎంత కష్టం అంటాం. పక్క మతం అనేసరికి ద్వేషం అని ఏదోటి అనాలి. సో ఇలాగా ఎంత భ్రష్టు పట్టిపోతుందంటే మానవ హృదయం. దాన్ని కడుక్కోవాలి, దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇదే యాక్సిడెంట్ నా మీద పోస్ట్ పెట్టిన అతనికి అయిందనుకో, నేను అలా పెట్టను. నేను అసలు పెట్టలేను, నా మనసు ఒప్పుకోదు. ఒకవేళ నిజంగా అతను తాగి యాక్సిడెంట్ చేసినా కూడా నేను పట్టించుకోను, ఆ మాట అన్న కూడా. అతను చచ్చిపోవాలని కూడా కోరుకోను నేను. ఎందుకంటే నాకు ఇన్బిల్ట్గా లేదు లోపల, ఆ డేటా లేదు, నాకు నెగిటివ్ డేటా నా లోపల లేదు. నేను శత్రువుని కూడా ఏం చేస్తాను, ప్రేమిస్తాను. అదే నేర్చుకున్నా నా ప్రభు దగ్గర. శత్రువు అయినా బాగుండాలని కోరుకుంటా, అతను నన్ను తిట్టినా బాగుండాలని కోరుకుంటా. అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను.